ఆ రోజు నందిని పట్టుకోవడానికి ఎందుకు ట్రై చేశారా? అది వాళ్ళ నాన్నే పంపించాడు నందుని తీసుకురమ్మని. రేయ్, వాళ్ళ నాన్న ఎందుకు తీసుకురామని చెప్తాడ్రా? ఏమో కాళ్ళు చేతులు ఎరగొట్టైనా సరే తీసుకురమ్మన్నాడు. ఎందుకో అది నాకు తెలియదు గానీ ఆ పిల్ల రాకపోతే ఆస్తులు పోతాయని బాగా టెన్షన్ పడుతుండేవాడు. ఆస్తులేంటి? ఆస్తులేంట్రా? అంతకన్నా మాకేం తెలియదు సార్. అసలు మేము రౌడీనే కాదు సార్. ఇండియాలో వాళ్ళ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ చేసేవాళ్ళం. కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను సార్. సార్ పిల్లలు కలవండి సార్. రేయ్ పోరా. థ్యాంక్ యూ సార్. పో. అంటే నందుకి వాళ్ళ నాన్నే ప్రాబ్లం అనమాట. అందుకే ఇండియా పారిపోయి వచ్చిందేమో. హలో మామ, నందిని రేపు వాళ్ళ నాన్న లండన్ తీసుకెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడు ఏం చేద్దాంరా? హలో హలో, కమాన్ క్విక్, త్వరగా కానీ ఎయిర్పోర్ట్ కి టైం అవుతుంది. మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వస్తాము? 5 minutes. సరే ఓకే, దిస్ ఇస్ ఓకే. రేయ్ వెళ్ళండ్రా, అదిగో ఆ అమ్మాయి. అరే టైం లేదురా, ఎయిర్పోర్ట్ చాలా దూరం. నేను ఇంకా ఒక్క బ్యాగ్ తీసుకుంటాను రేయ్, ప్లీజ్. నందిని వన్ వచ్చిందా? లాస్ట్ వన్. మేడం 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 మేడం, మీరు నందిని కదా? అవును. ఉమా, నందిని మ్యామ్. మీరెవరు? మేడం ప్లీజ్ మేడం, ఆడోగ్రాఫ్ మేడం ప్లీజ్ మేడం. మేడం మీరు క్రేజీ బాయ్స్ ట్రూప్ లో సింగర్ కదా, వి లవ్ యువర్ సాంగ్స్ మేడం, వి డై ఫర్ యువర్ వాయిస్ మేడం. మేడం మీరు మూవీస్ లో పాడండి, శ్రేయా ఘోషల్ మించిపోతారు మేడం. ప్లీజ్ మేడం, ఆడోగ్రాఫ్ మేడం. Sir, cool sir. We are from ABT College sir, from Vizag sir. సార్ నందిని మేడం మా కాలేజ్ లో ఎంత ఫేమస్ తెలుసా సార్? ఈవెన్ మా కాలేజ్ ఫంక్షన్ లో కూడా పాడింది సార్. ప్లీజ్ సార్ ఒక్క సెల్ఫీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ మేడం. డాడీ నన్ను ఆటోగ్రాఫ్ అడుగుతున్నారంటే నేను నిజంగా ఏదో పరిచయం అన్నట్టుంది, అది అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. నువ్వు పదమ్మా. ప్లీజ్ మేడం, తేజ్ సార్ తో సెల్ఫీ దిగాను, మీతో కూడా సెల్ఫీ దిగుతాను. తేజ్ ఎవరు? తేజ్ మేడం క్రేజీ బాయ్స్ ట్రూప్ ఓనర్ మేడం. ఇదిగో ఇతనే చూడండి. తేజ్ అంటే ఇప్పుడు మీ ఎంట్రీ. మాయా టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే ప్రముఖ గాయని నందిని గారు ఇక్కడికి వచ్చారు. మేడం మేడం ప్లీజ్ ఒక్క బయట వెళ్ళి మేడం, మీ ఫ్యాన్స్ కోసం ఒక్క బయట వెళ్ళి మేడం, మా ఛానల్ కోసం ఒక్క బయట వెళ్ళి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం మాయా టీవీ నుంచి మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ఒక్క బయట మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఏ తొందరగా ఎయిర్పోర్ట్ పోనీ. నో డాడీ, క్రేజీ బాయ్స్ మ్యూజిక్ ట్రూప్ కి పోని. అలాగే మేడం. నేను తేజ్ని కలవాలి. తేజ్, తేజ్, తేజ్ నాతో మాట్లాడవా? మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? రేయ్ నువ్వు చేసింది ఏంటి? వి ప్రాక్టీస్ మ్యూజిక్ లైక్ ఎ ఫ్యామిలీ. అలాంటిది తేజ్ గడ్ నేను చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు తేజ్ ఎవడో తెలియదు అంటవా? ఇట్స్ మెడికల్ మిరాకిల్ యు నో. అంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయి నేను అన్నీ మర్చిపోయాను. మరి అయితే అన్నం తిన్నా మర్చిపోయావా? నిద్రపోవడం మర్చిపోయావా? అయినా మా తేజ్ గడ్ మర్చిపోవడం ఏంటి? హౌ? అసలు అంత హర్ట్ ఏమో తెలుసా? ఐ కాంట్ బిలీవ్ దిస్. గాడ్ మస్ట్ బి క్రేజీ. ఆపండ్రా. నీ ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ ఇప్పుడు అనిపిస్తోంది మీ ట్రూప్లో జాయిన్ అవుదామని. ఆ ఒకటే అడగద్దు. ఏ? నీ వల్లే ప్రోగ్రామ్ మొత్తం అప్సెట్ అయింది. నిన్ను తీసేసాం. ఏరా అమీర్పేట హోర్డింగ్ తీస్తారా? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అగైన్. అది మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. ఈడికిస్తా చూడు. తీసే. నా ప్లేస్ లో మీరుంటే నా పెయిన్ మీకు అర్థం అవుతుంది సార్. స్ట్రీట్ సింగర్ రేంజ్ నుంచి స్టేజ్ సింగర్ రేంజ్ వరకు వచ్చాం. సోనీ కంపెనీతో ఆల్బమ్ చేయడం మా నందిని బతిమాలి మా ట్రూప్ లో జాయిన్ అయింది. తనకే ప్రతి సాంగ్ ఇచ్చాం, తనతోనే ప్రాక్టీస్ చేయించాం. ఇంకో 15 days లో వైజాగ్ టూర్. ఇంత సడన్ గా మీ అమ్మాయికి ఏం గుర్తులేదంటే మేమే అయిపోవాలి. వీళ్ళతో మాట్లాడరా, కొండ అవతలకి. నువ్వు కాకపోతే ఇంకో సింగర్ దొరకదా? వెళ్ళిపోండి. ఇడియట్స్. రామా కమ్ లెట్స్ గో. కరెక్ట్గా ఇచ్చారా బాబా? ఏం పర్లేదు, ప్లాన్ బి.
నందిని మేడం ఇక్కడ ఉన్నారా? మాయా ఛానల్ నుంచి వచ్చాం, ఒక్క బయట ఇవ్వండి మేడం ప్లీజ్. రేయ్ ఎప్పుడు మా వెంకాల తిరుగుతుంటారా? పోనీ. ఏం సార్ అలా అంటారు? నెక్స్ట్ సోనీ ఆల్బమ్ లో లీడ్ సింగర్ మీ అమ్మాయి కదా మేడం. మేడం ప్లీజ్ మేడం. డాడీ మేడం ఒక బయట ఇవ్వండి మేడం. మేడం ప్లీజ్ మేడం, ఒక్క బయట మేడం. ఏం చెప్పాలి? నందిని లెట్స్ గో. ఇప్పుడు నాకు అర్థమైంది డాడీ. చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ప్రాణం కదా. ఇక్కడ అమ్మ మొక్కు తీరాక వీళ్ళు నాకు పరిచయం అయి ఉంటారు. వీళ్ళ ట్రూప్ లో పాడి సింగర్ గా ఫేమస్ అయి ఉంటాను. నువ్వు అనుకునే రేంజ్ కాదమ్మా వీళ్ళు. వాళ్ళ ఫేసులు చూడు, బిర్యానీలో పప్పు కలిపినట్టు. పర్టికులర్గా బండోడిని చూడు. వాళ్ళ ఫేస్కి మ్యూజిక్ ఏదైనా సంబంధం ఉందా? నా మాట విను, ఇదంతా టైం వేస్ట్. లెట్స్ గో. ప్లీజ్ డాడీ, 15 డేసే కదా, వాళ్ళతో పాడొచ్చేస్తాను. నో అమ్మా, నేను ఒప్పుకోను. పద వెళ్దాం. ఇంకా ఫోర్స్ చేయడం ఆపండి. అమ్మాయికి డౌట్ వచ్చి అంతా తెలిసిపోతుంది. ఆ? సరే అమ్మా, వెళ్ళు. తేజ్, నేను మీ ట్రూప్ లో పాడతాను. 15 డేస్ ప్రాక్టీస్కి వస్తాను. వస్తారు, మీరెందుకు రారు? మళ్ళీ మీకు ఏమన్నా యాక్సిడెంట్ మీరు గతం మర్చిపోయారు అనుకోండి, మా పరిస్థితి ఏంటో అని. కావాలంటే అగ్రిమెంట్ రాసిస్తాను. గతం మర్చిపోయినా క్యారెక్టర్ మర్చిపోలేదు. షో మీ ది అగ్రిమెంట్. రేపటి నుంచి నేను ప్రాక్టీస్కి వస్తున్నాను. ఓకే బాయ్. స్టాప్ ఇట్. ఎవరదే? రేయ్, మనతో 15 డేస్ ఉండడానికి తను ఒప్పుకుంది. ఈ లోపు తను అసలు ఇండియాకి ఎందుకు వచ్చింది, తన ప్రాబ్లం ఏంటో కనుక్కుంటాను. అంటే మరి లవ్ స్టోరీ ఏం లేదా? హా, బంగారు తీ కోసం గేలం వేస్తే బంగారు కొండే వస్తున్నప్పుడు మనం కాదంటావా చెప్పు. కదా, అందుకే సార్ ప్లాన్ మేము వేస్తాం, నువ్వు ఫాలో అయిపో. ఓకేనా? ఓకేరా. హాయ్. మేమునా? Come on guys. పొడి చేస్తా. ఎవరు కంపోజ్ చేశారు? ఓ. ఏ స్కేల్లో పాడమంటారు? పెద్ద స్కేల్ చిన్న స్కేల్ ఏదో ఒకటి తీసుకోండి అమ్మా. స్కేల్స్ కూడా ఎక్కడ తెచ్చిస్తాం? ప్లీజ్ రా. ఓకే గైస్, ప్రాక్టీస్. జస్ట్ ఎ స్మాల్ బ్రేక్ మ్యామ్, ప్లీజ్. ఎస్. హర్ష, ఏంటందని? ఈ ఫోటో అది మీ ఇద్దరి కథలో ఓ స్వీట్ మెమరీ. తేజు మిమ్మల్ని ఫస్ట్ టైం ట్రైన్లో చూశాడు. ఆ తర్వాత మీతో మాట్లాడడానికి చాలా ట్రై చేశాడు, బట్ మీరే పట్టించుకోవాలా. అప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఓ ప్లాన్ చేశాడు. ప్లాన్ చేశాడు.
ఎక్స్క్యూజ్ మీ, నేను ఎలా ఉన్నాను? హ? నువ్వెలా ఉంటే నాకేంటి నా బొంద? ఏమీ లేదు మేడం, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తే చేసుకో, నాకనే చెప్తున్నావు. ఆ, ఎందుకంటే నీలాంటి అందమైన అమ్మాయిలకి టేస్ట్ కూడా అందంగా ఉంటుంది కదా. మీరేమైనా టిప్స్ ఇస్తే నాకు వర్కౌట్ అవ్వచ్చేమో. ఈ పూల చొక్క ఏంటి? తీసేసి మంచి క్లాస్ టీషర్ట్ వేసుకో. ఆ లుంగి పీకేసి మంచి జీన్స్ వేసుకో. ఓకే మేడం. ఏంటది పిచ్చి గుడ్లా ఆ జుట్టు? కట్ చెయ్. ఆ బ్యూటీ స్పాట్ తీసేయ్. టోటల్ గా నీ బాడీ లాంగ్వేజ్ మొత్తం మార్చేసాయి. మంచి లవ్ సాంగ్స్ విను, అప్పుడు కత్తిలా ఉంటావు. ఏ అమ్మాయినా ఇట్టే పడిపోతుంది. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డే మీరు స్ట్రీట్ లో వెళ్తుంటే అదే కన్ను నీది, అదే మనసిది నాది, సరిగా నన్ను చూడు ఇంకొకసారి, అదే ప్రేమ నాది, అదేలా వెచి ఉంది, ఎదలోని చోటలా మిగిలుంది. సూపర్. అమ్మాయి ఏమైంది? బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఆ తర్వాత నువ్వు మా ట్రూప్ లో జాయిన్ అయ్యావు. మనందరం కలిసి ఎన్నో కాలేజ్ ప్రోగ్రామ్స్ చేసాం. నే ఎన్నెన్ని అనుకున్నా, ఏవేవో కలగన్నా, ఏవైపో వెళుతున్నా, నా ఎన్నాళ్ళ బ్రతుకైనా, ఎన్నేళ్ల వరకైనా, నీ ప్రేమ కొరకన్నా, ఎదలో నీ పిలుపది చూడు, ఏనాడు మరపైపోదు, నువ్వంటూ దొరకని నాడు, ఏ రేపు మాపు నాకు లేదు. మా మధ్య ఇంత జరిగిందా? జరిగిందని ఆడికి కూడా తెలీదు. లాల్ హలో, ఎక్కడున్నారు అందరూ? ఈరోజు మనకి ప్రాక్టీస్ ఉందా లేదా? ఉందండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. నువ్వు అక్కడే కూర్చో. ఆ పక్కన రూమ్ ఉంది, అందులోకి మాత్రం వెళ్ళొద్దు. ఎరా రూమ్ లాక్ చేసావా? లేదురా మామ, మర్చిపోయాను. అయ్యో, ఒరే నీకు తెలుసు కదరా తేజ్ గా రూమ్ లోకి ఎవరన్నా వెళ్ళడం ఇష్టం ఉండదని. వాడు లవ్ స్టోరీ అలాంటిది. ముందు ఫోన్ కట్ చేసి మాట్లాడరా. అయ్యో నేను చూసుకోలేదే. హర్ష ప్లీజ్ 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 లిసన్ టు మీ. ఈ ఫోటో ఏంటో నాకు చెప్పవా ప్లీజ్? హర్ష ప్లీజ్ చెప్పవా? రే చావు కొడతాను చెప్పలేదంటే. చెప్తా. మనందరం కలిసి అప్పట్లో చాలా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం కదా. అప్పుడు ఒక రోజు